గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కంప్లీట్లీ నాదే, నో ఫాదర్ ఇన్వాల్వ్మెంట్. జస్ట్ యాక్సెప్ట్ చేశాక ఇది చేశాను, ఇది పాయింట్ అని చెప్తాను. హీ మైట్ సే సమ్ బెటర్మెంట్స్ ఆర్ సజెషన్స్, బట్ కంప్లీట్లీ నాదే. మీరు అంటే కంటెంట్ ఈజ్ ద కింగ్ అంటున్నారు కాబట్టి నడుస్తున్న ట్రెండ్ని ఫాలో అవుతున్నారా, వస్తున్న సినిమాలను చూస్తున్నారా? ఏది బెటర్ ఈ మధ్య కాలంలో రిలీజ్ అయిన సినిమాల్లో మీకు ది బెస్ట్ అనిపించిన కంటెంట్ ఏంటి? ఈ మధ్య కాలంలో ది బెస్ట్ లిటిల్ హార్ట్స్ అయితే అవుట్ అండ్ అవుట్ కామెడీ అది. సో కామెడీ అనేది నేను అప్పటికప్పుడు నవ్వి అలా వదిలేస్తా. సో ఐఎమ్ నాట్ ఏబుల్ టు టెల్ ది బెస్ట్ అన్నట్టు. ఐ ఎంజాయ్డ్ ఎ లాట్ లిటిల్ హార్ట్స్, దట్ ఐ కెన్ సే. ఈ మధ్య కాలంలో బెస్ట్ అంటే ఉంటే సడన్గా గుర్తు రావట్లేదు, స్పాట్లో పెట్టిస్తే. అంతా యంగ్ టీమ్ కదా, ఎట్లా సపోర్ట్? మీకు ఒక డౌట్ వస్తే దాన్ని క్లారిఫై చేయడానికి మీ బ్యాక్ ఎండ్ ఎవరున్నారు ఏంటి? అదే ఈ వర్క్, మా టీం వర్క్ అయితే మేము కంప్లీట్గా యంగ్స్టర్స్, నో పెద్ద సపోర్ట్ పిల్లర్స్ లేకుండా మేమే చేద్దాం అన్నట్టుగా చేస్తున్నాం అనమాట. సో యా. యాటిట్యూడ్ స్టార్ అనేది మీకు ప్లస్ అయిందా మైనస్ అయిందా మీ కెరియర్కి? ఇప్పుడు అది నేను తీయాలనుకున్నా అది పోయేది కాదు. ఇప్పుడు నేను అక్కడ చంద్రాస్ అన్నా కానీ ఇప్పుడు యాంకర్ గారు కానీ హోస్ట్ కానీ ఎవరైనా, లేకపోతే మీరైనా రేపొద్దున డైరెక్ట్గా మీరు రాయడమే యాటిట్యూడ్ స్టార్ చంద్రాస్ అని రాసేస్తారు. సో దాన్ని నేను వద్దు అన్నట్టుగా నేను వద్దు అంటే ఇంకెక్కువ అవుతుంది. అది దాన్ని నేను ఓన్ చేసుకుంటే కొంచెం బెటర్ కదా. సో అది మనం యాటిట్యూడ్ కెన్ బి గుడ్ ఆర్ బ్యాడ్, సో ఐ టేక్ ఇట్ యాస్ గుడ్. సో దట్స్ ఇట్. యా. యాక్చువల్లీ ఇందాక చెప్పారు అంటే రాజమౌళి నెక్స్ట్ లేకపోతే సందీప్ వాళ్ళతో చేస్తాను నేను అనలేదు సార్, ప్లీజ్. కాబోయే అన్నాను సార్. కానీ అప్పుడైతే ఆ వీడియో అయితే బాగా వైరల్ అయిపోతుంది. అందులో కూడా నేను క్లియర్ మళ్ళీ వినండి, కాబోయే అని అన్నా, నేను వాళ్ళతో చేస్తా అనలేదు అప్పుడు కూడా. కాబోయే సందీప్ రెడ్డి వంగ గారు, కాబోయే రాజమౌళి గారు నన్ను చూసి వాళ్ళు నన్ను వాడుకోగలుగుతారు అనిపించడం కోసం నేను ఈ సినిమా చేశాను రామ్నగర్ బన్నీ అని అన్నాను అప్పుడు. సో అది ఇది బాగా నెగిటివ్ అవ్వటం కొద్దిగా ఇదైంది. నిజం చెప్పాలంటే నేను నెగిటివ్ పాజిటివ్ పట్టించుకోను, ఎందుకంటే మీరు అదే కామెంట్ సెక్షన్లో మీరు ఎత్తుక్కుంటే పాజిటివ్ కామెంట్స్ కూడా వందల్లో ఉంటాయి. అండ్ ఒక వీడియోకి లైక్స్ అనేది చాలా ఉంటాయి కదా, అలా లైక్ చేసేవాడిని కూడా పాజిటివ్ కింద తీసుకోవాలి సార్. సో మనం ఇప్పుడు ఒకడు ఏదో అన్నాడు కదా అని చెప్పి నేను దాని గురించే పట్టుకొని ఆలోచించి నేను ఏ పని చేయకుండా కూర్చుంటే అప్పుడు నిజంగా వాడు సక్సెస్ అయినట్టే. నేను రామ్నగర్ బన్నీకి ముందు కానీ అలాంటివి చాలా వచ్చాయి. ఆ వచ్చిన దానివల్లనే నేను కసితో నేను ఇంకా ఎక్కువ హార్డ్ వర్క్ చేశా. వాళ్ళందరినీ ప్రూవ్ చేయాలి కదా రాంగ్. ఏడుస్తా కూర్చుంటే వాళ్ళందరూ రైట్ గెలిచేసినట్టే. సో నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళ పేరు నిలబెట్టాలి. నన్ను కించపరిచిన వాళ్ళని అగెయిన్స్ట్గా చేయాలంటే మళ్ళీ మనం మన హార్డ్ వర్క్తో చేయాలి అంతే. సో దాని గురించి ఇట్ గివ్స్ మీ మోర్ కిక్ టు బీ గోయింగ్ అగెయిన్స్ట్ హేటర్స్ అండ్ మేకింగ్ దెమ్ ఫ్యాన్స్ టు మీ బై డూయింగ్ హార్డ్ వర్క్. సో మీ ఇంట్లోనే ఒక డైరెక్టర్ ఉన్నారు కదా, మరి ఆయనతో ఎందుకు చేయట్లేదు? మా ఇంట్లో ఇప్పుడు మా చెల్లి కూడా చేస్తుంది డైరెక్షన్, ఇద్దరు ఉన్నారు. అలా అంటే ఫ్యూచర్లో నేను కూడా అవుతానేమో, అది అలా ఏం లేదు. చేసుకుంటా పోవడమే. టైం అనేది ఒక్కొక్క దానికి ఒక్కోసారి వస్తుంది. సో